ఫ్రెండ్స్, వీడియోని క్రియేట్ చేసుకునే ముందు, డెమోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఏ వీడియో క్రియేట్ చేసిన ముందుగానే ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఫుల్ డెమో మీరు చూస్తారని, మీకు నచ్చితే చూడటానికి కింద వాచ్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ ఛానల్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఆ వీడియోని కూడా ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. సో డెమో అయితే చూశారు కదా. అయితే నేనైతే నాకు నచ్చిన సాంగ్ని ప్లే చేశాను. మీరైతే మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. సాంగ్, ఫొటోస్ అనేది మీ ఇష్టం. ఎలా క్రియేట్ చేసుకుంటారో నేను చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం పార్టికల్స్, బోర్డర్స్, టెంప్లెట్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. సో ఈ లేటెస్ట్ వెర్షన్ కైన్మాస్టర్ కావాలంటే మాత్రం మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూసుకోండి, దొరుకుతుంది. ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ కిందకి వెళ్ళి ఫిల్ పెట్టి ఫోటో డ్యూరేషన్ ఒక 7 సెకండ్స్ పెట్టుకోండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఓకేనా. ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం. ఎన్ని ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. 1, 2, నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నా చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. ఎక్కువైతే డిలీట్ చేసుకుంటాను. పైన ఇంటూ మార్క్, తక్కువైతే పెట్టుకుంటాను. ప్రతి ఫోటోని మాన్యువల్గా ముందు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ క్లిక్ చేసి కరెక్ట్గా మిడిల్ ప్లేస్లోకి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇదే ఫోటోకి కలర్ మార్చుకోవాలంటే కలర్ ఇది క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొంచెం పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. ఇది కరెక్ట్గానే ఉంది. అడ్జస్ట్మెంట్లో కొంచెం కాంట్రాస్ట్ పెంచుకుంటాను బాగా కనపడాలని. ఈ విధంగా బ్రైట్నెస్ అంటే కాంట్రాస్ట్ పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. ప్యాన్ అండ్ జూమ్ క్లిక్ చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుతా. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. నేను ప్రతి ఫోటోని కలర్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకున్నారో మీకు స్క్రీన్ పైన పర్టికులర్గా చూపిస్తూ చేస్తున్నాను. ఇలా ఓకేనా. ఇలా చాలామంది క్రిస్మస్ వీడియో, న్యూ ఇయర్ వీడియో అడుగుతున్నారు. చేస్తాను, ఇంకా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో అవే వస్తాయి, కొంచెం వెయిట్ చేయండి. ఇలా ఓకే. ఫస్ట్కి వచ్చాను. ఫోటోలు పెట్టడం కంప్లీట్ అయింది కదా. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ వీడియో ఉంది కదా, గ్రీన్ స్క్రీన్ది, ఇది తీసుకోండి. ఫస్ట్ మిక్సర్లో ఆడియో తీసేయండి ఎప్పుడైనా. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా ప్లే అయింది. ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ అయిన తర్వాత కీ కలర్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఇలా కీ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. మీకు ఆ గ్రీన్ ఉందా, ఎక్కడన్నా కనపడుతుందా అని. గ్రీన్ కనపడుతుంది. ఇదే క్లిక్ చేశాను. అడ్జస్ట్మెంట్లోకి వెళ్తాను, క్రోమాకీలోకి వెళ్తాను. ఇంకొంచెం కలర్ రిమూవ్ చేసుకుంటాను. ఇలా పర్టికులర్గా చేశాను. ఓకే. ఇప్పుడు బాగుంది చూడండి. మనకి గ్రీన్ పూర్తిగా పోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలా ప్లే చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. ఇమేజ్ని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి, వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఓకేనా. మళ్ళీ ఇంకొక ఫోటోని ప్లే చేసుకుంటూ వెళ్ళండి, వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని ట్రిమ్ రైట్ చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి, ట్రిమ్ రైట్. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని, మ్యాక్సిమం మన దగ్గర సాంగ్ 24 సెకండ్లకే ఉంది, కానీ మీరు ఏదైనా ఎక్కువ సాంగ్ పెట్టుకొని ఉంటే మీకు ఇది యూస్ అవుతుంది. ఇలా కంప్లీట్గా ఫోటోలు మొత్తం కట్ చేసిన తర్వాత ట్రిమ్ టు రైట్. ఓకే. ఫొటోస్ పెట్టేసాం. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర నుంచి టెంప్లెట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో, నిచ్చిన టెంప్లెట్ ఉంది కదా పార్టికల్స్, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, అందుకంటే ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. తీసారు కదా. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ బార్డర్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చేసారు కదా. ఇప్పుడు ఆడియోని క్లిక్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఏ సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారో మీ ఇష్టం, ఆ సాంగ్ని క్లిక్ చేసి ప్లస్ నొక్కడమే.
ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి, లాస్ట్లో సాంగ్ వచ్చింది కదా, ఇది మీరు పెట్టుకున్న సాంగే విధానం. మీకు నచ్చిన సాంగ్ ఇలా పెట్టుకోవచ్చు. ఈ సాంగ్ వద్దు డిలీట్ చేయండి. ఇప్పుడు నేను ఇచ్చిన సాంగ్ ఎలా పెట్టుకుంటారంటే లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన సాంగ్ పెట్టుకోవడం చెప్తున్నాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి సాంగ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది కదా, వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ డిలీట్ సింబల్ డిలీట్ అయిపోయింది. ఈ మ్యూజిక్ లాస్ట్ వరకు వచ్చి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని డిలీట్ చేయండి, అయిపోతుంది అంతే. ఫోటో ఈ మ్యూజిక్ సరిపోతే ఏం లేదు, చాలా పోతే డిలీట్ చేయండి. ఇప్పుడు చూడండి, క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. చాలా చాలా సింపుల్గా మీకు ఇలా వస్తుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమో చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ బిట్టెడ్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.